హాయ్ అందరికి ఎలా ఉన్నారు? ఇగో ఈరోజు ఒకటి కొత్త మోటార్ ఇన్స్టాలేషన్ 1000 ఫీట్లు. అంటే మీకు ఎలా చెప్పాలంటే బుర్జ్ ఖలీఫాలో ఒక 30% ఎంత హైట్ ఉంటుందో అంత లోపల కిందికి దింపుతున్నాం. పెద్ద డిస్టెన్స్ కూడా ఏం లేదు, మా షాప్ ఎదురుగానే అన్నట్టు ప్లాట్. కాకపోతే ఏంటంటే మేము అక్కడికి వెళ్ళేసరికి సైడ్కి వెళ్ళేసరికి కస్టమర్ మొత్తం పిల్లర్ కోసం అని చెప్పేసి పిల్లర్స్ కోసం గుద్దాలు దించేసి పెట్టాడు. సో 10 ఫీట్ల కిందికి దిగి మోటార్ ఇన్స్టాల్ చేయాల్సి వచ్చింది. కొంచెం కష్టమైనది అదైతే. అండ్ ఎప్పుడు చెప్పేదే ఈ డెప్త్ మోటార్స్ ఒక 600 to 800 or 1000 ప్లస్ ఉన్న మోటార్స్కి ఏంటంటే డైరెక్ట్ టైప్ వేయకుండా ముందు ఇలా తార్లు కట్టేసుకొని దాని మీద టైప్ వేసుకోవాలి, ఎందుకంటే స్టిఫ్ ఉంటుంది. అండ్ ఇంకో చూస్తున్నాగా ఇది వచ్చేసి మన మోటార్ వాటర్ అబ్జర్వేషన్ పాయింట్ అనమాట. అంటే వాటర్ కొంచెం లోపలికి వెళ్తాయి. సో జాలి గట్టిగా కట్టుకోవాలి, చెత్త చెదారం దుమ్ము ఏం పోదు లోపలికి. అండ్ 1000 ఫీట్లు కాబట్టి. అండ్ ఎప్పుడు చెప్పే విషయం ఏంటంటే ఒకటి, మన బోర్ హోల్కి ఏంటంటే ఆ బండి ఎంత దగ్గర ఉంటే అంత ఫ్లెక్సిబుల్గా పైప్ ఈజీగా వెళ్ళిపోతుంది లోపలికి, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. దూరం ఉండేసరికి కేసింగ్ పగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో బండి దగ్గర పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది మీకు ఇన్స్టాలేషన్. ఇందులో మేజర్ థింగ్ ఏంటంటే కనుక టేపింగ్. ఇట్లా మన లోపల తింటుంటే పైప్కి కేబుల్కి కలిపి టేప్ కొడుతూ ఉంటాం. ఆ టేప్ ఏంటంటే గట్టిగా కొట్టాలి, మంచిగా బ్రాండెడ్ టేప్స్ కొట్టాలి. లేదనుకోండి ఫ్యూచర్లో మనం ఆ టేప్స్ అని ఊడిపోయిన తర్వాత ఏమంటే కేబుల్ ధర కొట్టుకొని కేబుల్ కట్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ డెప్త్ మోటార్లలో ఖచ్చితంగా ఈ టేపింగ్ అయితే గట్టిగా కొట్టాలి. అండ్ మా వెంకటేశ్వర ఏంటంటే టేపింగ్తో పాటు దానికి వైర్లు కడుతూ ఉంటాడు అనమాట. ఈ ప్లాస్టిక్ తాడు ఉంటుంది కదా, ఆ ప్లాస్టిక్ తాడుతో కట్టి దాని మీదంగా టేప్ వేసేస్తాడు. అంతా గట్టిగా కడతాడు అన్నట్టు, ఏ ప్రాబ్లం రాకూడదు అని చెప్పేసి. ఇది ఇలా తాడు కట్టి ఆ తాడు మీదంగా టేప్ కొడుతూ ఉంటాడు ఆయన. ఈ ఇన్స్టాలేషన్ విషయంలో మాత్రం పులేప మా వెంకటేశ్వర అయితే. చూడండి మొత్తం 10 ఫీట్ల లోపలికి దిగి అంత పైన బండి ఉంటే మోటార్ మాత్రం కిందికి ఉంది. ఇక్కడ అందరు కనిపిస్తూ ఉంటుంది కదా, ఏముంది జస్ట్ మోటార్ ఇన్స్టాలేషనే కదా అన్నట్టు. కానీ చాలా కష్టం ఉంటుంది అబ్బా. ఈ డెప్త్ మోటార్లో అయితే ఇంకా గట్టిగా క్లాంప్ వేసుకొని మళ్ళీ మధ్యలో ఆపుకొని తీయడం పెట్టడం ఇదే పెద్ద తతంగం అయిపోతుంటుంది ఇక్కడ. అండ్ కొన్ని ఏంటంటే డెప్త్ మోటార్లో ఎప్పుడు కూడా ఇలాంటి లోకల్ మోటార్స్ అవి మాత్రం ఎప్పుడు వేయద్దు, ఎందుకంటే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఎప్పుడు వేసిన బ్రాండెడ్ మోటార్స్ లైక్ CRI కానీ టెక్స్మో స్టెర్లింగ్ ఇలాంటి బ్రాండెడ్ మోటార్స్ వేయాలి. ఒక 600 to 800 దాటిందంటే కనుక ఖచ్చితంగా బ్రాండెడ్ మోటార్స్. ఏంటంటే ఈ లోకల్ మోటార్స్కి హెవీ లైఫ్ స్పాన్ ఉండదు, చాలా రోజులు రావాలి, తట్టుకోలేవు. అండ్ ఇంకొకటి ఏంటంటే గుంత లోపలికి ఉన్నదాన్ని కూడా మళ్ళీ ఎక్స్ట్రా కేసింగ్ చేసి హైట్ లేపిస్తాం మేము. ఏంటంటే కింద గుంత లోపలికి ప్రాబ్లం అవుతుందని చెప్పి దాని ఒక 10 ఫీట్లు పైకి లేపినాం. చూడాలి మరి మొత్తం ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. వాటర్ ఎట్లా కొడుతుందో కష్టమైన అంటే ముందే అయిపోయింది బాబు. ఇంట్లో అయితే చుక్క నీళ్ళు రాలేదు, ఏదో కొన్ని లైట్గా తడి వచ్చింది అంతే, వాటర్ వస్తే రావు నేనైతే వేస్తున్నాను అని చెప్పేసి. ఆయనకి ఏంటంటే బోర్ వేయించినప్పుడు వాటర్ పెద్దగా హెవీ ఏం రాలేదంట, లైట్గా వచ్చినాయి వాటర్ అంతే. చూడాలి మళ్ళీ ఎట్లా ఉంటుందో వాటర్ ఎట్లా కొడుతుందో ఏందని చెప్పేసి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు బోర్ డ్రిల్ చేసేటప్పుడు కూడా మొత్తం నీళ్ళు రావాల్సిన అవసరం లేదు. లైట్గా తడి వచ్చినా సరే రోజుకో గంటన్నర ఖచ్చితంగా వాటర్ వస్తాయి మీకు. ఆ తడి మట్టి వచ్చినా సరే ఆన్ చేస్తాబా సూపర్ ప్రెజర్ అయితే ఆల్మోస్ట్ 8 to 10 ఫీట్ దూరం కొడుతుంది. మొన్న బోర్ వేసాడంటే 3 daysలో ఇన్ని వాటర్ ఊరినాయి. అండ్ ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. కస్టమర్ అయితే ఫుల్ సాటిస్ఫైడ్ ఉన్నాడు. అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అబ్బా, ఏంటంటే నాకు కూడా కొత్త వీడియో చేయాలనిపిస్తుంది మళ్ళీ.